గురుగారు, కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వారికి కూడా 2 గ్రహాలే యోగిస్తున్నాయి. 6లో రాహువు, 9లో శుక్రుడు. మనోబలంతో పనులు మొదలు పెట్టండి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అవకాశాలకై ఎదురు చూడకుండా కృషితో ముందుకు సాగాలి. ముఖ్యమైన కార్యక్రమాలపై దృష్టి నిలపాలి. ఏది అవసరమో దానిని స్వీకరించి పనిచేయాలి. సంభాషణలో స్పష్టత అవసరం. లక్ష్యం చెరువులోనే ఉన్నది. సకాలంలో బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా విజయం లభిస్తుంది. అదేవిధంగా ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు జరుగుతుంది. సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి. వివాదాలకు అవకాశం కల్పించకుండా శాంతంగా సంభాషించండి. స్పష్టంగా, సున్నితంగా వ్యవహరించాలి. మీ మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది, కానీ అందుకు అవసరమైన శ్రమ అధికంగా ఉంటుందని గమనించాలి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. వాయిదా వేస్తే సమస్యలు పెరుగుతాయి. ద్వితీయ స్థానంలో శుక్రయోగం వల్ల ఆర్థిక విషయాలు బ్రహ్మాండంగా ఉంటాయి. భాగ్యస్థానంలో శుక్రయోగం వల్ల ఆర్థిక విషయాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. ఆరోగ్యంపై దృష్టి నిలపాలి. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? కన్యా రాశి వారు శుభ ఫలితాలకై నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకో. ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? కన్యా రాశి వారు తప్పనిసరిగా నవగ్రహాలని దర్శించడం ఉత్తమం. ఈశ్వరారాధన కూడా మేలు చేస్తుంది. గురుగారు, ఏవేవి దానం చేయాలంటారు? నవధాన్యం అగ్ని భగవానుడికి అర్పించి నమస్కారం చేయండి.